హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి గల్ఫ్ జిందగీ ఎలా ఉంటుందో మీ అందరికీ చెప్తున్నా. ఎలా ఉంటాయో ఇండియా నుంచి వచ్చే చాలామంది అయితే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే దుబాయ్ వచ్చి కష్టపడతారు. కొంతమందికి ఏసీలలో ఉండొచ్చు వరకు, కొంతమందికి ఎండలో కూడా ఉండొచ్చు వరకు. ఇక కంపెనీ తరపున ఏడేస్తే వాడ పని చేయాలా, మనకు నెల వచ్చే వరకు సాలరీ వస్తుంది. ఎన్నో బాధలతోటి మాత్రం అయితే గల్ఫ్ జిందగీ అయితే గడుపుతారు. వానికి ఎన్ని బాధలు వచ్చినా కూడా అన్ని తట్టుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఇక్కడి బాధలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి బయట పని చేసిన వాళ్ళకు చాలా బాధ ఉంటుంది. అదే కొంతమంది ఏసీలలో పని చేసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది అనుకో. బయట పని చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 50 డిగ్రీల ఎండ ఉంటుంది, 52 డిగ్రీల ఎండ ఉంటుంది. పొద్దుగల లేచి పోవాలా, తానం చేయాలా, బస్సు పోతుందనే భయంతో తొందర తానం చేసి బస్ దగ్గరికి బస్ తగ్గుకోవాలా, నిద్రని చంపుకోవాలా. నిద్ర ఉండదు బరాబరు. అన్నం బరాబరు 3 పూటలు అన్నం తినలేడు. 2 పూటలు అన్నం ఇక్కడ తింటారు. అదే మన ఇండియాలో అయితే 3 పూటలు అన్నం ఖచ్చితంగా అయితే తింటారు. ఇక్కడ అన్నంకి ఆకలితో సావాలా, పైసలు మిగిలించుకోవాలా, అన్నం తక్కువ చేసుకోవాలని చాలామంది అయితే అనుకుంటారు. వంట చేసుకోవాలా, పని చేసే కాడనేమో నాన్న గుర్తుకొస్తాడు, వంట చేసే కిచెన్లోకి పోతేనేమో అమ్మ గుర్తుకొస్తుంది. అట్లా అన్నీ గుర్తుకొస్తాయి. అన్నీ చాలా బాధలు ఉంటాయి ఇక్కడ. పైసలు సంపాదించుడు అంత ఈజీ అయితే కాదు. ఎంతో కష్టపడితేనే పైసలు అనేది వస్తాయి. ఫస్ట్ పైసలను మనం ఖర్చు చేసేటప్పుడు చాలా ఆలోచించాలా. ఇక్కడ ₹1 మన ఇండియాలో 26 రూపాయలు అవుతుంది. చూడండి ఇక్కడ ఎట్లా ఖర్చులు ఉంటాయో. ఇక్కడనే ఎక్కువ ఉంటుంది, మన ఇండియాలో తక్కువ ఉంటుంది ఖర్చు. ఇక్కడ ₹10, ఇండియాలో ₹260. ఒక్క ఛాయ్ తాగుదామంటే ఇక్కడ ₹26 ఉంటుంది. చాలామంది అయితే బయట పని చేసుకుంటున్నారు. నేను చూస్తూ ఉంటాను చాలామందిని రోడ్ పంట గార్డెన్లలో. నేను బస్సులో పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తుండే బయట చాలామంది పైసల కోసము ఎండకు 50 డిగ్రీల ఎండ. ఇప్పుడు ఎండాకాలం ఇది. ఈ ఎండలో కూడా బాగా కష్టపడుతుర్రు వాళ్ళు. చాలా అంటే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం అంత కష్టపడుతుర్రు. ఊర్లలో ఏమనుకుంటారు అంటే, వాడు దుబాయ్ వేయండు, వాళ్ళ మొగుడు ఫుల్ సంపాదిస్తుండు, ఇదేది మస్తు తిరుగుతుంది అని చాలామంది అయితే అనుకుంటారు. కానీ ఇక్కడ బాధపడేది వానికి మాత్రమే తెలుసు. ఎంత కష్టపడితే ఏదో చిన్న అమౌంట్ వస్తుంది. అంత పెద్ద జీతాలు అయితే దుబాయ్లో అయితే లేవు. 20,000, 30,000, 40,000 లాస్ట్. దానికన్నా ఎక్కువ జీతం కావాలనుకుంటే ఇక ఆఫీసులలోనైతే ఉంటుంది. ఆఫీసులో చదువుకున్న వాళ్ళకైతేనే ఎక్కువ జీతాలు ఉంటాయి. మంచిగా చదువుకుంటేనే, వాని అదృష్టం ఉంటేనే మంచి జీతం అయితే వస్తుంది ఇక్కడ. ఎవరినైనా టాలెంట్ బట్టి, టాలెంట్ ఎంత ఉంటే అంత డబ్బు అయితే ఉంటుంది. ఇదే ఏం టాలెంట్ లేకుండా ఈ క్లీనింగ్లల్లో, బల్య పనులల్లో ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి. ఆ పనులు మాత్రం అంత జీతాలు ఉంటాయి. కంపెనీకి లాభం అవుతుంది కానీ పని చేసేటోనికి లాభం ఉంటుంది. ఏదో 20,000, 30,000 ఆ జీతం కన్నా ఎక్కువ పంపించలేరు ఇంటికి. అంతగానో బాధలు భరించుకుంటా. అదే ఇంటికాడ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వాళ్ళ భర్తనేమో ఇక్కడ ఫుల్ కష్టపడతాడు వాళ్ళ కోసం. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అక్కడ ఇక సెకండ్ సెటప్ లెక్క పెట్టుకుంటారు మగవానికి తెలియకుండా. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు, అందరు లేరు, కొంతమంది అయితే ఉన్నారు. కొంచెం మారండి, అలా చేయకండి. మీకోసమని దుబాయ్ వస్తున్నారు. మీరు మా వైఫ్ని మంచిగా చూసుకోవాలా, మా ఫ్యామిలీ మంచిగా ఉండాలని మీకోసం ఇక్కడ ఎన్నో బాధలు భరిస్తారు. ఇలా చేయకండి ప్లీజ్. రీసెంట్గా మొన్న ఒక వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో. అలా భర్త దుబాయ్లో ఉన్నట్ట, దుబాయ్ వచ్చే వరకు ఆయన చంపేసిరట. చాలానైతే ఆయన ఎంత కష్టపడితే ఎంత పెద్ద ఇల్లు కట్టిండు. మీకోసమేగా చేసేదంతా. ఎందుకు బాధ అయినా కష్టమైనా మీ భర్తతోటే.